భారతదేశంలో లోన్స్ మరియు క్రెడిట్ మార్కెట్‌కు సంబంధించి ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం బ్యాంకులు కొత్తగా లోన్ తీసుకునే వారి పట్ల కఠిన వైఖరిని చూపిస్తున్నాయి. గతంలో పోలిస్తే కొత్త వారికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బ్యాంకులు కొత్త కస్టమర్ల జోలికి వెళ్లే కంటే తమ వద్ద ఆల్రెడీ లోన్స్ తీసుకున్న పాత కస్టమర్లకి ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిర్దిష్ట బ్యాంకుల్లో మునుపటి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది. సిబిల్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం మంజూరైన రుణాల్లో కొత్తగా లోన్ తీసుకున్న వారి వాటా కేవలం 13% మాత్రమే ఉంది. కానీ సరిగ్గా దశాబ్ద క్రితం చూసుకుంటే అది 32% కింద ఉండేది. అంటే కొత్త వారికి అప్పులు పుట్టడం ఎంత కష్టమవుతుందో దీని ద్వారా స్పష్టమవుతుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త కస్టమర్లకు రుణాలు మంజూరు చేయడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. అయితే ప్రభుత్వ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కొంతవరకు కొత్త వారికి లోన్స్ అందిస్తున్నాయి. కేవలం వ్యక్తిగత లోన్స్ మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. గతంలో చిన్న వ్యాపారాలకు సంబంధించిన కొత్తగా లోన్ తీసుకునే వారి వాటా 60%గా ఉండగా అది ఇప్పుడు 39% పడిపోయింది. గతంతో పోలిస్తే బ్యాంకులు తమ రిస్క్ అప్డేట్ మరియు క్రెడిట్ విధానాలను చాలా కఠినతరం చేశాయి. లోన్స్ లో ఎక్కువగా మొండి బకాయిలు పెరగకపోకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు పాటిస్తున్నారు. పాత ఖాతాదారుల రీపేమెంట్ హిస్టరీ బ్యాంకుల వద్ద స్పష్టంగా ఉంటుంది కాబట్టి వారిని నమ్మడం సులభం అవుతుంది. అదే కొత్త వారైతే వారి క్రెడిట్ ప్రవర్తనను అంచనా వేయడం రిస్క్ తో కూడుకున్న పనిగా బ్యాంకులు భావిస్తున్నాయి. కొత్త వారి క్రెడిట్ రీపేమెంట్ రికార్డ్ మెరుగ్గా ఉన్నప్పటికీ బ్యాంకులు అంతర్గత పాలసీల కారణంగా మొదటిసారి అప్పు తీసుకునే వారికి ప్రస్తుతం రుణాలు ప్రారంభం చాలా కష్టంగా మారిపోతుంది.